ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హలో అండి, అందరికీ నమస్కారం. నాతో ఉన్నారు ప్రముఖ సామాజిక రాజకీయ విశ్లేషకులు అంకంరావు గారు. సార్ నమస్కారం. నమస్తే కట్టవారు. సార్, ఈరోజు ఏపీ కేబినెట్ సమావేశం జరుగుతుంది. ఈ ఏపీ కేబినెట్ సమావేశం యొక్క ఎజెండా చాలా క్లియర్గా ఉంది. అమరావతి ఏకైక రాజధాని అనేటువంటి ఒక తీర్మానాన్ని రూపొందించి ఆమోదించబోతా ఉన్నారు. ఈ తీర్మానాన్ని 28వ తారీఖు ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశాన్ని ఆధారపరిచి అసెంబ్లీలో ప్రవేశపెట్టి అసెంబ్లీలో కూడా ఆమోదం తీసుకోబోతా ఉన్నారు. తర్వాత ఇది కేంద్రానికి పంపించబోతా ఉన్నారు. కేంద్రం ఈ రాష్ట్ర అసెంబ్లీ పంపించిన తీర్మానాన్ని పార్లమెంట్లో ఆమోదించి 2014 రాష్ట్ర విభజన చట్టాన్ని సవరణ చేయబోతా ఉన్నారు. అమరావతి ఏకైక రాజధాని అని. నిజానికి ఈ ప్రొసీజర్ అవసరం లేనిది. ఏ రాష్ట్ర రాజధాని కూడా పార్లమెంట్ డిసైడ్ చేయదు. కానీ ఆంధ్రప్రదేశ్కున్న ప్రత్యేక పరిస్థితుల్లో నుంచి అమరావతికి పార్లమెంట్ చట్టబద్ధత కల్పించే విషయం ఇప్పుడు ఆ ప్రొసీజర్ నడుస్తుంది. దీన్ని ఎలా చూస్తున్నారు? ముందుగా కట్టవారు, మీరు చెప్పారు ఏ రాష్ట్రంలో కూడా ఇలాంటి జరగలేదు. రాష్ట్రాల్లో వాళ్లే నిర్ణయించుకున్నారు. కేంద్రం దీంట్లో జోక్యం చేసుకునేది కాదు. కాకపోతే రాష్ట్రంలో శాసనసభ్యులు తీర్మానం, ఏకగ్రీవ తీర్మానం జరిగిన తర్వాత దానికి ఇండియా మ్యాప్లో కేంద్రం పెట్టడం మాత్రమే జరిగేది ఇప్పుడు. కాకపోతే ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి పొంచి ఉన్నటువంటి రాహు కేతువుల్లాగా ఈరోజు రెండు ఒకే రూపమైనటువంటి జగన్మోహన్ రెడ్డిని దృష్టిలో పెట్టుకొని అతని నుంచి భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదం ఎదురు రాకూడదని ఎవరు, నాకు తెలిసి మళ్ళీ ఒక నాయకుడు వచ్చి ఇట్లా చేస్తాడని అయితే నేనైతే భావించట్లా. జగన్మోహన్ రెడ్డిని మాత్రమే దృష్టిలో పెట్టుకొని ఈరోజు 2014లో రాష్ట్ర విభజన చట్టంలో ఉన్నటువంటి కొన్ని మార్పులు చేర్పులు చేసి మళ్ళీ తిరిగి ఆంధ్రప్రదేశ్కి అమరావతి ఏకైక రాజధాని అని చెప్పని కేంద్రం ద్వారా చట్టబద్ధత ఏర్పాటు చేసుకొని ముందుకెళ్లాల్సిన పరిస్థితిని జగన్మోహన్ రెడ్డి మాత్రమే కల్పించాడు. అతనికి మాత్రమే దక్కుతుంది, చరిత్రలో నిలిచిపోతాడు. అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏమి లేదు. మామూలుగా చంద్రబాబు నాయుడు గారు అమరావతిని గుర్తించినప్పుడు దీన్ని శాసనసభలో ఆయన ఏకగ్రీవ తీర్మానం ద్వారా ఆమోదించి ఆ తర్వాత మడమ దిప్పి మాట తప్పి నేను మడమ తిప్పను మాట తప్పను అని చెప్పిన మనిషి ఏ విధంగా మడమ తిప్పి మాట తప్పాడో మనం గమనించుకోవాలి. ఎందుకు అతనికి అమరావతి మీద అంత కోపం, ఎందుకు అమరావతిని ఈ విధంగా నాశనం చేయాలని చెప్పి కంకణం కట్టుకున్నాడని మనం బాగా ఆలోచిస్తే కనపడుతున్నది ఒకే ఒకటి. ఏంటయ్యా అంటే చంద్రబాబు నాయుడు గారు సిఆర్డిఏ చట్టం ద్వారా రైతుల్ని, ప్రభుత్వాన్ని, సిఆర్డిఏని మూడిటిని భాగస్వాములను చేస్తూ చాలా పకడ్బందీగా ఈ సిఆర్డిఏ చట్టాన్ని ఏర్పాటు చేసేసి వాళ్ళందరినీ భాగస్వాములు చేశాడు. మరి జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి నైజం ఏంటి? మామూలుగా అతను ఎక్కడ సంపద ఉంటే ఆ సంపదని ఏ విధంగా తనను స్వాధీనం చేసుకోవాలని చెప్పని ఆ విధంగా ముందుకెళ్లే వ్యక్తి. ఆనాడు తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఏ విధంగా అయితే సంపాదించుకున్నాడో తను అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా దానికి మించి చేసుకోవాలని ప్రయత్నం చేస్తే అమరావతిలో అతను పప్పులేం ఉడకట్లేదు. కారణం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు అమరావతిని జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకించటానికి ఒక 2-3 కారణాలు కనపడుతున్నాయేమో అనిపిస్తుంది. ఎందుకంటే మొదటిది, అమరావతి నిర్మాణం జరిగిపోతే ఎవరు స్టార్ట్ చేశారు, ఎవరు అమరావతి రాజధాని కట్టారు అంటే ఖచ్చితంగా చరిత్ర మొత్తం చంద్రబాబు నాయుడు గారి పేరు నిలిచిపోయింది. ఈ చంద్రబాబు నాయుడు గారి పేరు వినపడకూడదు, ఆయన బ్రాండ్ కనపడకూడదు అనే కారణం ఒకటి. మీరు ఇందా చెప్పినట్టు రెండోది సంపద కోసం అయి ఉండొచ్చు. మూడోది ఖచ్చితంగా అక్కడ ప్రజలు బాగుపడిపోతారు. అమరావతి కడితే ప్రజలు బాగుపడిపోకూడదు, సంక్షేమ పథకాల మీద ఆధారపడే పరిస్థితుల్లోనే ప్రజలు ఉండాలి అనేటువంటి ఆలోచన కూడా కావచ్చా? ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో ఉదాహరణకు నేను విభేదిస్తా. చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేశాడు, ఈయన ప్రారంభోత్సవం చేస్తే ఈయన శిలాఫలకం కూడా అక్కడ ఉంటుంది కదా. అంటే ఎంత కాదన్నా అమరావతి అంటే చంద్రబాబు పేరు కనపడింది కదా, అది ఇష్టం లేకని. అది కాదు, అతనికి సంపాదన లేనిది ఏది ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి చెందడం ఇష్టం లేదు. అది గమనించుకోండి. అది ఒక్కటే మూల కారణం, ఇక రెండోది ఏమీ లేదు. అతనికి కావాల్సింది మొట్టమొదటి సంపాదన. ఆ తర్వాత మీరు అన్నట్టు అతను ఇచ్చే పథకాల మీదే ప్రజలు ఆశగా ఎదురు చూసి ఆ పథకాలతోటే బ్రతకాలి, స్వశక్తి మీద వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి ఉద్యోగాలు సంపాదించుకొని లేదా వ్యాపారాలు చేసుకొని గౌరవంగా తలెత్తుకొని బ్రతికేలాగా ఉంటే అతను తట్టుకోలేడు. అతను సరే, ఇక అతని మనస్తత్వం గురించి అంత ఎక్కువ చెప్పుకోవాల్సిన అవసరం అయితే లేదు. కానీ ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటంటే రేపు ఈరోజు మంత్రివర్గం
ఈ రోజు ఆమోదం తెలుపబోతుంది. దాన్ని రేపు 28వ తారీఖున, ఎల్లుండి 28వ తారీఖు నాడు శాసనసభ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసుకొని ఆంధ్రప్రదేశ్కి ఏకైక రాజధాని అమరావతి కాబట్టి దీన్ని మీరు ఆమోదించండి అని చెప్పని, ఎలాంటి టెక్నికల్ ఇబ్బందులు రాకుండా, భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు రాకుండా రాష్ట్రం ఆమోదంతో, శాసనసభ ఆమోదంతో కేంద్ర ప్రభుత్వం దాన్ని రేపు ఆమోదించబోతుంది. దాదాపు నాకు తెలిసినంత వరకు ఈ ఈ బడ్జెట్ బిల్లుల సమావేశాల సందర్భంగానే దీన్ని ఆమోదిస్తారని అయితే మనం భావిస్తున్నాను. లేదైనా కొంచెం ఆలస్యమైనా కూడా నెక్స్ట్ సమావేశాల్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆంధ్రప్రదేశ్కి రాజధాని అమరావతి అని చెప్పని చట్టబద్ధత తీసుకురాబోతున్నారు. ఇది ఓ రకంగా అతను తెలిసి చేసినా, తెలియక చేసినా, అహంకారంతో చేసినా, ఆవేశంతో చేసినా ఇది ఆంధ్ర రాష్ట్రానికి మేలే జరుగుతుంది. రెండోది ఏంటంటే కేంద్రం ఏ ఇబ్బందులు లేకుండా ఉండటం కోసమే ఈ విధంగా ముందుకు తీసుకొచ్చిందని అయితే నేను భావిస్తున్నా. ఎందుకంటే ఇక్కడ ఈ విధ్వంసానికి జగన్మోహన్ రెడ్డి ఎంత కారణమో, ఒకవేళ ఈ రోజు కేంద్రం ఆమోదించినా కేంద్రం పాత్ర కూడా దీంట్లో ఉందనేది అయితే మనం మర్చిపోకూడదు. ఎందుకంటే న్యాయస్థానాన్ని ఆశ్రయించినప్పుడు హైకోర్టుకి కేంద్రం లేదు, ఇది రాజధాని అమరావతి అని చెప్పని వాళ్ళు చెప్పలా. దానివల్ల కూడా కొన్నాళ్ళు ఆలస్యమైంది. ఆ తర్వాత హైకోర్టు స్పష్టమైన తీర్పుతోటి అతను ఏమీ చేయలేకపోయాడు. సుప్రీంకోర్టులో కూడా అతనికి వేసినా కూడా అతనికి అనుకూలంగా ఏం రాలేదు కాబట్టి, ఇంకా అది పెండింగ్ కూడా ఉంది కాబట్టి, రేపు పొద్దున సుప్రీంకోర్టు కూడా కేంద్ర ప్రభుత్వం అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ నివేదికను పంపిస్తారని అయితే నేను భావిస్తున్నా. రేపు పొద్దున న్యాయస్థానాల్లో కూడా భవిష్యత్తులో ఇంకోళ్ళు ఎవరు వచ్చి ఇబ్బంది పెట్టకుండా ఇది మేలే జరిగిందని అయితే నేను భావిస్తున్నాను. ఆలస్యం అయిపోయింది. ఈ ఆలస్యం అయినందువల్ల కొన్ని వేల కోట్ల రూపాయలు ఈరోజు నష్టం జరిగిందని అయితే నేను భావిస్తున్నా. కారణం ఏంటంటే ఈ అధికారులకు కావచ్చు, శాసనసభ్యులకు కావచ్చు, మంత్రులకు కావచ్చు, ముఖ్యమంత్రికి కావచ్చు, అలాగే గవర్నర్ గారికి కావచ్చు, ఈరోజు ఏ విధంగా వాళ్ళకి భవనాలు లేకుండా ఈరోజు వాళ్ళు కొంతమంది శాసనసభ్యులు కావచ్చు, అధికారులు కావచ్చు, విజయవాడలో, గుంటూరులో కొన్ని ప్రదేశాల్లో ఉన్నటువంటి లాడ్జీలలో ఏ విధంగా వాళ్ళైతే ఉంటూ ప్రభుత్వ ధనాన్ని, అంటే ప్రజల ధనాన్ని వాళ్ళు ఏ విధంగా కడుతున్నారో మనం చూస్తూనే ఉన్నాం. కాబట్టి భవిష్యత్తులో ఆ ఇబ్బందులు లేకుండా, దానివల్ల ఈరోజు ఎన్ని వేల కోట్ల రూపాయలు రాష్ట్రానికి నష్టం జరిగింది. రెండోది పెట్టుబడులు ఆలస్యం కావడానికి కావచ్చు, లేకపోతే నవనగరాల నిర్మాణంలో ఆలస్యం కావచ్చు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి తీవ్ర నష్టం అయితే చేసిందని అయితే మనం అయితే భావించాలి. సరే, జరగకూడదు జరిగిపోయింది, ప్రజలు గుర్తించారు, ఆ పాలకుని తప్పించారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారి మానసిక పుత్రిక భవిష్యత్తులో ప్రపంచంలో హెరిటేజ్ నగరాల్లో ఒక నగరంగా గుర్తింపు తెచ్చుకునే విధంగా ఈ అమరావతి నగర నిర్మాణంతో పాటు పర్యాటకులను కూడా విశేషంగా ఆకర్షించే విధంగా దీన్ని రూపుదిద్దుకోబోతుంది. కాబట్టి అయినా సరే ఇప్పుడు కూడా ఇంకా కుట్రలు కుతంత్రాలు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు చూసాం, ఆ రోజు ప్రధానమంత్రి గారు వచ్చిన సందర్భంగా అక్కడ అగ్ని ప్రమాదం, అలాగే మొన్న ఎల్ఎన్టీ, నిన్న మరి మెగా వాళ్ళకి సంబంధించినటువంటి జరుగుతూ ఉంటే, దీంట్లో ప్రభుత్వంతో పాటు ఆ సంస్థలు కూడా ఇన్ని వేల కోట్ల రూపాయల పనులు చేసేవాళ్ళు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోకుండా ఈ విధంగా చేయటం కూడా ఒక రకంగా ఇబ్బందికరమైన పరిణామమే. అవన్నీ భవిష్యత్తులో చేస్తారని, ఎలాంటి ఇబ్బందులు లేకుండా వాళ్ళు ఎన్ని ఆటంకాలు కలగజేయాలన్నా ఇప్పుడు కూడా ఇంకా విషమం నింపుతున్నారనే విషయాన్ని గమనించుకోవాలి. ఆ రోజు ఏమీ లేవు కాబట్టి అరటి తోటలు మాత్రమే తగలబెట్టారు. ఈ రోజు నిర్మాణాలు జరుగుతున్నాయి కాబట్టి వీటి మీద ఎగబడుతున్నారు. కాబట్టి దీన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలని చెప్పి అయితే నేను ప్రభుత్వానికి మీ ద్వారా విన్నవించుకుంటున్నాను. కట్టవారు. థ్యాంక్ యూ సార్.